ఈ 11 మందిలో మొదట యాంకర్ శ్యామల గారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయ్యాక ఎలక్షన్ టైంలో ఆవిడ నోటికి బాగానే పనిచెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని గుంటనకు కానీ ఆనకు కానీ ఈనకు కానీ వయసుకు మించిన మాటలు, అనుభవాన్ని మించిన మాటలు, చాలామంది మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని చూరగొని మొత్తానికి అధికార ప్రతినిధి పోస్ట్ కొట్టేశారు. ఆవిడ యాంకర్లు చేస్తూ ఉంటారు, సినిమాల్లో నటిస్తూ ఉంటారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వైసీపీ నుంచి కూడా జీతం వస్తుంది నెల నెల. బాగానే సంపాదించారు కదా. అలా కాదు, బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారు. ఆంధ్ర 365 అనే ఒక యాప్ని, దానికి ప్రమోషన్, మీరు ఇంత సంపాదించుకోవచ్చు, 20 నిమిషాల్లో డబ్బులు పడతాయి, డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు అంటూ వీడియో అది వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. సంపాదించింది సరిపోక ఇప్పుడు యాంకర్ శ్యామరావు గారు అంటే ఫాలోవర్స్ ఉంటారు కదా యాంకర్ గారికి. సో వాళ్ళందరినీ కూడా ఈ యాప్ బుట్టలో పడేశారు ఆవిడ. ఈ యాప్ బుట్టలో మరి ఇప్పుడు ఏం చేస్తుంది వైసీపీ? కేసు నమోదైంది కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంశంలో యాంకర్ శ్యామలా గారి పైన రేపో మాపో చెప్పలేం అరెస్ట్ అవుతారా లేదా. పక్కన పెడితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు కదా. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు కదా. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏ నిధులు చెప్తారు ఏమో. మరి సస్పెండ్ చేస్తారా శ్యామలా గారిని? లేదండి, మాకు ఇలాంటి వాళ్ళే కావాలి. ఎందుకంటే మర్డర్ చేసి శవాన్ని డోర్లు చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఎమ్మెల్సీలు, సొంత ఇంట్లో వాళ్ళని చంపేసిన వాళ్ళు ఏమో ఎంపీలు, భార్య ఉండగానే, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉండగానే ప్రేయస్ని వెంటేసుకుని ఛానల్ సమ్మటి తిరిగేసి ముద్దులు పెట్టుకుంటా, మూతులు నాక్కుంటా. ఎందుకులండి, నేను వాడకూడదు అలాంటి లాంగ్వేజ్. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు. సో ఇలాంటి వాళ్ళనే పార్టీలో పెట్టుకుని పదవులు ఇచ్చినప్పుడు, బట్టలు ఇప్పేసి ప్రపంచం అంతా చూపించినోడే ఎంపీ అయినప్పుడు, తొక్కలో బెట్టింగ్ యాప్ ఉంది, మా పార్టీకి ఇలాంటి వాళ్ళే కావాలి అని చెప్పేసి ఉంచుకుంటారా, సస్పెండ్ చేస్తారా, వేచి చూడాలి. బట్ ప్రజల్లోకి అయితే సంకేతాలు తప్పుడుగా వెళతాయి. పార్టీ పైన మరింత చులకన భావం కూడా వస్తుంది, చూసుకోవాలి.